మై యూట్యూబ్ ఛానల్. టుడేస్ టాపిక్ ఏంటంటే గైస్, మీరు చూసారు కదా గైస్ ఎంత బాగుందో. మీ మామ్స్కి మీ మదర్స్ కాళ్ళు ఇలాగ ఏదైనా చుట్టడానికి ఇబ్బందిగా ఉంటుంది కదా గైస్, నొప్పి వస్తుంది కదా గైస్. అందుకు నేను సింపుల్గా ఆ టైప్ మిషన్ చేశాను గైస్, రోలింగ్ మిషన్. చూడండి గైస్, చాలా సింపుల్గా 5 to 10 minutesలో అయిపోద్ది గైస్. పార్ట్లన్నీ దొరికేస్తాయి గైస్, 5 to 10 minutesలో ఈజీగా అయిపోద్ది గైస్. అది చేయడం కూడా చాలా సింపుల్ గైస్. చూడండి గైస్, ఇప్పుడు మనం అయితే పార్ట్లు లేపిద్దాం గైస్. గైస్ మన మ్యాజిక్ అయితే పని చేయట్లేదు గైస్, మళ్ళీ ట్రై చేద్దాం. వస్తుంది గైస్, సింపుల్ పాచ్ గైస్. మన ఐస్ క్రీమ్ స్టిక్ కావాలి గైస్, అండ్ మన పెన్ రీఫిల్ కావాలి గైస్. నా దగ్గర అయితే పెన్ అయిపోయిందని చెప్పి దాని బ్యాక్ సైడ్ తీసాను గైస్ రీఫిల్. అండ్ మన వైర్స్ కావాలి గైస్. చూడండి గైస్, వైర్స్, స్విచ్ కావాలి గైస్. నా దగ్గర అయితే రౌండ్ కింద ఏది లేదని చెప్పి నేను క్రయాన్ని పెట్టాను గైస్, ఇలా స్టాండ్ చేయడానికి. చూసారు కదా గైస్, స్టాండ్ చేయడానికి ఇందాక మనం వీడియోలో ఎంత బాగా చేసాము. ఈ టైప్ ఇలా స్టాండ్ చేయడానికి కావాలి గైస్. అండ్ మన ఇది కావాలి గైస్, స్క్రూ డ్రైవరు. అండ్ మన హెచ్డబ్ల్యూ బ్యాటరీ కావాలి గైస్, మనకు ముఖ్యంగా 9 volt బ్యాటరీ హెచ్డబ్ల్యూ. అండ్ మన కనెక్టర్ కావాలి గైస్, కనెక్టర్. అండ్ మన టేప్ కావాలి గైస్. వన్ గ్లూ గన్ కావాలి గైస్. మన దగ్గర గ్లూ గన్ లేకపోయినా ఇదైనా వాడచ్చు గైస్, ఫెవికాల్ ఇదైనా వాడినా అయిపోద్ది గైస్. నా దగ్గర గ్లూ గన్ ఉందని చెప్పి నేను గ్లూ గన్ వాడుతున్నాను గైస్. అండ్ వన్ కార్బోర్డ్ షీట్ కావాలి గైస్. ఈ టైప్ కార్బోర్డ్ షీట్ నా దగ్గర ఉంటే ఇది కట్ చేస్తాను గైస్. అంతే గైస్, మన సింపుల్ పాస్తో చేసేది గైస్ వీడియో. లెట్స్ కంటిన్యూ టు ద వీడియో గైస్. మన ఫస్ట్ స్టెప్ ఏంటంటే గైస్, మన హెచ్డబ్ల్యూ బ్యాటరీ ఉంది కదా గైస్, అది కరెక్ట్గా కార్నర్కి ఫిక్స్ చేయాలి గైస్. చూడండి గైస్, ఇలానే ఫిక్స్ చేస్తున్నాను, గ్లూ గన్ పెట్టి ఫిక్స్ చేస్తున్నాను గైస్. చూడండి గైస్, నేనైతే ఇలా ఫిక్స్ చేశాను గైస్ గ్లూ గన్ పెట్టి. చూడండి గైస్, ఇలా గ్లూ గన్ పెట్టి కార్నర్ ఫిక్స్ చేయండి గైస్. సెకండ్ స్టెప్, మన మోటార్ ఉంటుంది కదా గైస్, అది కరెక్ట్గా హెచ్డబ్ల్యూ పైన పెట్టాలి. కరెక్ట్గా చూడండి, ఇలాగా హెచ్డబ్ల్యూ పైన పెట్టాలి. చూపిస్తాను ఆగండి, నేను అంటిస్తాను ఇప్పుడు. 1 minute. అదిగోండి వన్స్ అలా అంటించాలి గైస్. మన హెచ్డబ్ల్యూ బ్యాటరీ అలా అంటించాలి హెచ్డబ్ల్యూ బ్యాటరీ పైన. థర్డ్ స్టెప్ ఏంటంటే, మన పెన్ రీఫిల్ ఉంది కదా గైస్, అది తీసుకొచ్చి దాంట్లో మోటార్ పైన పెట్టాలి. ఇంతే గైస్, సింపుల్. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే గైస్, మన హెచ్డబ్ల్యూకి బ్యాటరీకి దాని కనెక్టర్ పెట్టాలి గైస్. దానిపైన స్విచ్ పెట్టాలి, మొత్తాన్ని కనెక్షన్ చేసేయాలి. చూపిస్తాను. మనం ఇలా హెచ్డబ్ల్యూ బ్యాటరీకి కూడా దీనికి స్విచ్కి కనెక్షన్ చేయాలి గైస్. నెక్స్ట్ మోటార్కి స్విచ్కి, నెక్స్ట్ స్విచ్కి బ్యాటరీకి కనెక్షన్ చేయాలి గైస్. సింపుల్గా గైస్ మీరు చేసేయగలరు, చాలా ఈజీ. చూడండి గైస్, చాలా ఈజీగా మీరు చేయగలరు. ఈజీగా గైస్ మీరు చేయడం. చూడండి, అలా కనెక్షన్ చేసిన తర్వాత గైస్ మన స్కేల్ తీసుకోవాలి గైస్. కరెక్ట్గా మోటార్ పైన చూడాలి, మోటార్ కింద చూడాలి. ముందు పెట్టుకున్నాం కదా గైస్ మన పెన్ రీఫిల్, కరెక్ట్గా దానికి పాయింట్ చేసి మార్జిన్ గీయాలి. చూపిస్తాను ఆగండి ఇప్పుడు. కరెక్ట్గా చూసుకొని గీయాలి గైస్, కరెక్ట్గా చూపిస్తాను ఆగండి ఇప్పుడు. నేను అలా గీస్తున్నాను. నా దగ్గర క్రేయాన్ ఉంది కదా, దాంతోనే గీసేస్తున్నాను. కరెక్ట్గా సెంటర్లో ఇలా గీయాలి. ఇలా సెంటర్లో గీసి కరెక్ట్గా దానికి దీనికి కరెక్ట్గా ఉండాలి గైస్. ఇలా అంటించాలి గైస్. గ్యాస్ మన అండర్లైన్ అయితే గీసుకున్నాం కదా, దాని ముందు కరెక్ట్గా ఐస్ క్రీమ్ స్టిక్ పెట్టాలి. స్టాండ్ ముందు పెట్టాలి ఐస్ క్రీమ్ స్టిక్. చూపిస్తాను. ఐస్ క్రీమ్ స్టిక్ ఇలా కట్ చేసుకుని మధ్యలో హోల్ పెట్టండి ఫ్రెండ్స్. కరెక్ట్గా స్టాండ్ ముందు పెట్టండి. చూపిస్తాను ఆగండి ఎలా పెట్టాలో. ఎలా పెట్టాలి ఫ్రెండ్స్, కరెక్ట్గా స్టాండ్ ముందు పెట్టాలి. ఐస్ క్రీమ్ స్టిక్ అనేది ఇలా అంటించాలి. అంతే ఫ్రెండ్స్, అయిపోయింది. సింపుల్, పెద్ద కష్టమేం లేదు చేయడానికి. అంతే ఫ్రెండ్స్, ఇదే రోలింగ్ దారం చుట్టే మిషన్. సింపుల్ ఫ్రెండ్స్, మీ మమ్మీలకు చాలా పనికి వస్తుంది. అంతే ఫ్రెండ్స్, అయిపోయింది మనది. ఫైనల్ ప్రొడక్ట్ తిరగండి, భలే తిరుగుతుంది చూడండి. దీని నుంచి దానికి ఎలా చుడుతుంది చూడండి. అంతే ఫ్రెండ్స్, అయిపోయింది మన రోలింగ్ మిషన్. అంతే ఫ్రెండ్స్, ఇక్కడతో అయిపోద్ది ఫ్రెండ్స్. నెక్స్ట్ మనం వేరే క్రేజీ ఐడియాతో చేద్దాం.